తెలంగాణ బిగ్ ట్విస్ట్. లగచర్ల కేసులో కాంగ్రెస్ కార్యకర్తలు నిందితుల్లో 13 మంది అస్తం పార్టీకి చెందిన వారే. వాస్తవానికి పార్టీలకు అతీతంగా రైతుల పోరాటం. తాండాకు వచ్చిన అధికారులపై తిరుగుబాటు. ఒక పార్టీ పైకి నెపం నెట్టేసి కుట్రకు తెరలేపిన ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ ప్లానే అంటూ మీడియాలో జోరు ప్రచారం. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కేసులోకి లాగే ప్రయత్నం. దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు పాల్గొన్నారు? పిసిసి చీఫ్ ఆదేశించారా? సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనమన్నారా? స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి అస్తం ఉందా? ఫార్మా భూముల వ్యవహారాన్ని పక్కదోవ పట్టించే ప్రణాళిక. కేటీఆర్ అరెస్ట్ పేరుతో సరికొత్త డ్రామాల. లగచర్ల ఘటనలో రేవంత్ సర్కార్ కుట్రకోణం బయటపడింది. రైతుల నుంచి భూములను లాక్కోవడంలో విఫలమైన ప్రభుత్వం కలెక్టర్పై దాడి ఘటనతో మొత్తం వ్యవహారాన్ని పక్కదోవ పట్టించింది. అంతేకాదు, ఈ ఘటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ను బాధ్యుని చేసేందుకు విఫలయత్నం చేస్తున్నది. ఓ సామాన్య కార్యకర్త తన ప్రాంతంలో జరిగిన ఘటనను సదర్ పార్టీ నాయకుడు తెలియజేయడాన్ని నేరుగా పరిగణిస్తూ అరెస్టులతో అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇందులో అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే కలెక్టర్పై ఇతర అధికారులపై జరిపిన దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉండడం. తమ భూములను కోల్పోతున్న రైతులు పార్టీలకు అతీతంగా తిరగబడ్డారు. ఇందులో కాంగ్రెస్ కూడా కుట్రదారన్నట్టేనా? కలెక్టర్పై దాడికి పాల్పడంలో ఆ పార్టీ కూడా కీలక పాత్ర పోషించినట్టేనా? కాంగ్రెస్ కార్యకర్తల దాడికి సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్థానిక పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి బాధ్యత వహించారా? అంతమంది రైతులు తిరగబడితే దీన్ని ఒక పార్టీకి మాత్రమే ఆపాదించడం దేనికి సంకేతం? ఇక్కడ చూసుకోవచ్చు. దాడిలో పాల్గొన్నవారు అంటే కలెక్టర్ మీద దాడి జరగలేదని కలెక్టర్ గారు ఒప్పుకున్నారు. కాకపోతే కలెక్టర్ గారి వాహనం మీద, అధికారుల వాహనం మీద మాత్రం అక్కడ గ్రామస్తులు రాళ్లతోటి, కర్రలతోటి దాడికి దిగినట్టు స్పష్టంగా విజువల్స్లో ఉంది. అయితే కలెక్టర్ గారి వాహనం మీద కావచ్చు, ఇతర అధికారుల వాహనం మీద కావచ్చు, దాడి చేసిన వాళ్ళలో సీఎం రేవంత్ రెడ్డితో రాముల్ నాయక్, రోటిబండ తండా మాజీ ఉప సర్పంచ్, కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెసు మాజీ ఉప సర్పంచ్ కూడా కలెక్టర్ గారి మీద దాడికి పాల్పడ్డట్టు ఇక్కడ వార్త కనబడుతున్నది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో నార్ల హనుమంతు, అదేవిధంగా పత్లావత్ ప్రవీణ్, రిమాండ్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త మొత్తానికి బటవాయలైంది. కాంగ్రెసు వేసిన ప్లాన్ బిడిసికొచ్చింది. కాంగ్రెస్ కుట్రలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. సీఎం సొంత నియోజకవర్గంలో 3 మండలాల్లో భూ అభిప్రాయ సేకరణ చేసినప్పుడు అందులో దాడికి పాల్పడ్డది ఎవడు, ప్రజలు ఎందుకు రెచ్చిపోయిన అనేది కనీస అవగాహన లేకుండా దాన్ని కేటీఆర్ మెడకు చుట్టే ప్రయత్నం చేసిన చూడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు. అయిపోయా, నీతోటి దిగిన ఫోటోలు, మీ అన్నగారితో దిగిన ఫోటోలు, నీ కాంగ్రెస్ కార్యకర్త రిమాండ్లో ఉన్నాడట. ఇక మళ్ళా బీఆర్ఎస్ సురేష్ ఆ కార్యకర్త ఉసిగొలిపితే కలెక్టర్ వాహనం మీద దాడి చేసినట్టు చెప్పుకత్తివి. మొత్తం బయటపడ్డదా నీ భాగవతం? నువ్వు వేసిన స్కెచ్చు, నీ కాంగ్రెస్ వేసిన స్కెచ్చు, ఈ కుట్ర కోణం అంతా బయటపడే. ఇప్పుడు ఏం ఇజ్జత్ ఉన్నట్టు? సర్కార్కి ఏం ఇజ్జత్ ఉన్నట్టు? రేవంత్ రెడ్డి గారికి ఏం పరువు ఉన్నట్టు? బీఆర్ఎస్ కార్యకర్తలు దాడిలో పాల్గొన్నారు. ఎవరికి భూమి లేదు, భూమి లేని వాళ్ళందరినీ ఉసిగొలిపి కేటీఆర్, నరేందర్ రెడ్డితోటి ఆ దాడిలో పాల్గొన్నారని చెప్పి తీరా చూస్తే నీ కార్యకర్తలే దాడికి పాల్పడే. అంటే ఇప్పుడు మీ అన్నే కలెక్టర్ మీద దాడి చేయమని ఉసిగొల్పిండా? తిరుపతి రెడ్డి గారే కలెక్టర్ వాహనం మీద దాడి చేయండి అని ఉసిగొల్పిండా? లేకపోతే కాంగ్రెస్ భూములు కోల్పోతున్న వాళ్ళలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారని ఇక్కడ తెలుస్తుంది. అంటే పార్టీలకు అతీతంగా, ఏ పార్టీ అనేది లేకుండా భూములు కోల్పోతున్న వారందరూ ఈరోజు ఆగ్రహంతో అధికారుల వాహనాల మీద దాడి చేసిందంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వ వైఫల్యం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ 3 మండలాల్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎవడొచ్చినా దంచుతామనే కోపంలో ఉన్నారు. దాన్ని బట్టి అర్థమైపోయింది. సూపర్ ఫ్లాప్ అయిపోయాడు రేవంత్ రెడ్డి గారు. సొంత నియోజకవర్గంలో సూపర్ ఫ్లాప్ అయిపోయాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ మెడకు చుట్టడం, నరేందర్ రెడ్డి మెడకు చుట్టడం, ఒక అనామకుడు
ఒక గ్రామ స్థాయి కార్యకర్త సురేష్ని ఈరోజు రాష్ట్రంలో ఒక పెద్ద నాయకుడిగా చూపించిండు, ఒక పెద్ద వాడిని చేసి కూర్చోబెట్టిండు. సురేష్ ఎవరో, ఆ వ్యక్తి ఏంటిదో, ఏం పని చేస్తారో తెలియదు, కానీ సురేషే సూత్రధారి. సురేష్ 42 సార్లు కేటీఆర్ తోటి ఫోన్లో మాట్లాడిండు, 42 సార్లు నరేందర్ రెడ్డి తోటి ఫోన్లో మాట్లాడిండు అని పేపర్లలో రాసి 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 గ్రామ స్థాయి కార్యకర్తను రాష్ట్ర స్థాయి లీడర్ లాగా చూపెడుతుంది. ఇంతకంటే అవమానం ఉన్నదా కాంగ్రెస్ పార్టీకి? ఇంతకంటే అవమానం ఉన్నదా రేవంత్ రెడ్డి గారికి? అయిపోయింది. మొత్తం మీ కుట్రలు మొత్తం బయటపడ్డాయి. దాడిలో 16 మంది పాల్గొన్నారన్నారు కదా, అందులో 3 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అందులో 2 ఇదే రేవంత్ రెడ్డి గారితో, ఇదే తిరుపతి రెడ్డి గారితో ఫోటోలు దిగి సంకల్ రాసుకొని తిరిగిన వాళ్ళే అనేది బయటపడ్డది.